భారత రాష్ట్ర సమితి తరఫున ఈరోజు చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అధికారిని ఈరోజు మేము కలవడం జరిగింది. కలిసి మా పార్టీ తరఫున ఈ రిప్రజెంటేషన్ వారికి ఇవ్వడం జరిగింది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఏదైతే జరుగుతుందో SIR దానిపైన మా పార్టీ తరఫున ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి దీనిపైన చాలా సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. భారత రాష్ట్ర సమితి పార్టీ తరఫున ఒక దీనిపైన అంటే ఇప్పుడు ఎలక్ట్రల్ రోల్స్ SIR పైన రాష్ట్రంలో పూర్తి అవగాహన మా పార్టీ కార్యకర్తలకి కల్పించడానికి, తర్వాత దీనిపై రోజువారీ వివిధ గ్రామాల్లో జరుగుతున్నటువంటి SIR ఏదైతే BLOs ఉన్నారో BLAs పైన మరి వాళ్ళకందరికీ అవగాహన చేస్తూ వాళ్ళు పనిచేసే విధంగా ఉండడానికి మా రాష్ట్ర పార్టీ ఒక కమిటీని నియమించింది. దీంట్లో పెద్దలు ఎల్ రమణ గారు, కర్నె ప్రభాకర్ గారు, దాసోజు శ్రవణ్ గారు, మరి సోమ భరత్ కుమార్ గారు, సతీష్ రెడ్డి గారు, క్రిషాంక్ గారు, సుమిత్ర ఆనంద్ గారు, ముజీబుద్దీన్ గారు, అదేవిధంగా అభిలాష్ రావు గారు 9 మందితోని కమిటీ వేశారు. నిన్న సాయంకాలం పూట మరి రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల నుండి వచ్చినటువంటి సూచనలు, అదేవిధంగా క్షేత్రస్థాయిలో జరుగుతున్న ఇబ్బందులు అవన్నీ కూడా మరి ఎలక్షన్ కమిషన్కి ఈరోజు మేము ఒక నివేదిక రూపంగా ఇవ్వడం జరిగింది. చాలా సమయం ఇచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా మేము ఇచ్చేటువంటి సూచనలు వాళ్ళందరూ కూడా నోట్ డౌన్ చేసుకున్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటువంటి వీడియో కాన్ఫరెన్స్లో కూడా మీరు ఇచ్చే సూచనలు చాలా క్షేత్రస్థాయిలో జరుగుతున్నటువంటి ఇబ్బందులకి మంచి సూచనలు చేసిందని చెప్పి కూడా మన చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ గారు మా దృష్టికి తీసుకొచ్చారు. మేము కూడా అవగాహన కల్పిస్తామని చెప్పాం. దాంట్లో 2-3 మీ దృష్టికి తీసుకొస్తారు. కొన్ని దిక్కుల కొన్ని రాజకీయ పార్టీలు BLOs పోతే ఫామ్స్ ఇస్తుంటే గుంజుకుంటారు, పత్రికలు కూడా వచ్చినాయి. కాబట్టి ఈ BLOs వాళ్ళు చాలా కొన్ని దిక్కులు ఇచ్చేస్తున్నారు ఫామ్స్, ఇంకా మీరే డిస్ట్రిబ్యూట్ చేయమని. అది చాలా తప్పు. రాజకీయ పార్టీలు BLO అధికారి తిరుగుతున్నప్పుడు BLAs బూత్ లెవెల్ అసిస్టెంట్స్ ఎవరైతే ఉంటారో పార్టీ తరఫున వాళ్ళు కోఆపరేట్ చేయాలి. లేదా జరుగుతుంది మరి క్షేత్రస్థాయిలో సరిగా జరుగుతుంది అనేటువంటి తెలుసుకోవడానికి వాళ్ళ పార్టీ తరఫున ఏమైనా ఇబ్బందులు కానీ అభ్యంతరాలు కానీ చెప్పడానికి పార్టీ తరఫున ఒక రిప్రజెంటేటివ్ ఎట్లయితే ఎలక్షన్ జరుగుతున్నప్పుడు మరి పోలింగ్ బూత్లో కూడా పోలింగ్ ఏజెంట్ ఎట్లయితే ఉంటాడో ఆ విధంగా వీళ్ళు నియమించబడ్డారు పార్టీ ప్రతి రాజకీయ పార్టీ తరఫున. మరి వాళ్ళకే ఫామ్స్ ఇస్తే మరి కొన్ని నింపొచ్చు, కొన్ని నింపకపోవచ్చు, కొన్ని ఇళ్ల లోపల ఆ ఫామ్స్ కూడా ఇవ్వకపోవచ్చు. కాబట్టి ఇలాంటి జరగదని చెప్తే మా దృష్టికి కూడా వచ్చిందండి. ఇది ముఖ్యంగా కామారెడ్డి నియోజకవర్గంలో జరుగుతుంది అని కూడా మరి చెప్పడం జరిగింది. సో అది చాలా తక్కువ స్థాయిలో, పెద్ద స్థాయిలో ఏం లేదు, చిన్న స్థాయిలో లేదు. తర్వాత 2-3 విషయాల్లో ఇంకోటి అతి ముఖ్యమైన విషయం ఏంటంటే మేము మోస్ట్ ఇంపార్టెంట్ ఈరోజు ఇక్కడ రావడానికి అతి ముఖ్యమైన విషయం ఏంటంటే మరి కేవలము 7% మాత్రమే ఇప్పటి వరకు, 7 కూడా కాదు 6.9% మాత్రమే ఫామ్స్ డిస్ట్రిబ్యూట్ అయినాయి, లేకపోతే మన రిటర్న్ వచ్చినాయి కానీ డిజిటైజ్ అయినాయి. కాబట్టి ఇంకా మనకి కేవలం 20 రోజులే ఉన్నాయి, 10 రోజులే, 11వ రోజు ఈరోజు. కాబట్టి మరి సమయము లేదు. మరి 25 రోజుల కూడా ఇంత పర్సెంటేజ్ అవుతుందా? కాబట్టి ఒక నెల రోజుల సమయం కావాలని చెప్పి మేము అడగడం జరిగింది. మరి రాష్ట్రంలో మీదే ఫస్ట్ రాజకీయ పార్టీ సమయాన్ని అడిగినరు, ఎక్స్టెన్షన్ అడిగినరు. మరి అది నా చేతుల్లో లేదు అని చెప్పి చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ గారు చెప్పడం జరిగింది. బట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి మేము తప్పనిసరిగా మీ అభిప్రాయాన్ని, మీ కోరికను మేము నివేదిస్తామని చెప్పి కూడా వారు మాకు హామీ ఇచ్చారు. మేము ఇదే రిప్రజెంటేషను మా పార్టీ తరఫున ఢిల్లీ కూడా మేము ఇస్తున్నాం. ఇది ఏది తెలంగాణ రాష్ట్రంలో పట
ఒక నెల రోజుల సమయం కావాలని చెప్పి కూడా మేము అడుగుతున్నాం. తర్వాత డూప్లికేట్ ఓట్స్, మరి ఒక ఓటరు 2 నియోజకవర్గాల లోపల నమోదు చేసుకుంటే శిక్షార్హుడని తెలుసు. మనలాంటి వాళ్ళకి తెలుసు, లిటరేట్స్కి తెలుసు, ఎందుకంటే రిప్రజెంటేటివ్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్లో ఒక సెక్షన్ ఉన్నది, కానీ సామాన్య ప్రజలకు తెలియదు. కాబట్టి 2 దిక్కుల ఓటర్ నమోదు చేసుకోవడం నేరపూరితమైనటువంటి చర్యలు ఉంటాయనేటువంటి విషయాన్ని కూడా ప్రచారం చేయాలి పెద్ద ఎత్తున కూడా మేము చెప్పడం జరిగింది. మనకందరికీ తెలుసు, హైదరాబాద్ మహానగరం లోపల ఓటర్ మహాశయులు కొంతమంది ఉన్నారు. సీమాంధ్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు ఒకసారి జరిగినాయి, అసెంబ్లీ ఎన్నికలు ఇక్కడ ఒకసారి జరుగుతాయి. ఆ ఊర్లో అక్కడ ఓటర్లు ఉన్నారు, ఇక్కడ ఓటర్లు ఉన్నారు. ఉన్నాయి కదా అని చెప్పి వాళ్ళకి తెలుసో తెలియకుండా అక్కడ పోయి ఓట్లు ఇస్తారు, బస్సులలో పోయి ఇక్కడ ఇస్తారు. అది ఓన్లీ ఎగ్జాంపుల్గా చెప్తున్నా. లేదా నాలాంటి వాడు హైదరాబాద్లో ఉండొచ్చు, వరంగల్లో ఉండొచ్చు, కరీంనగర్లో ఉండొచ్చు. ఇంకా నేను వేరే వాళ్ళని నిర్ణయించబోదు నేనే చెప్పుకుంటాను. కాబట్టి నేను కూడా మరి ఎక్కడో దగ్గర ఓటర్ ఉండాలనేటువంటి విషయం నాకు తెలుసు కాబట్టి నేను ఒక దగ్గరే నమోదు చేసుకుంటా. కానీ 3 దిక్కుల 4 దిక్కుల తిరిగేటోళ్ళకు కూడా నమోదు చేయొచ్చు, ఎవరు ఆ బిఎల్ఓస్ వచ్చి. మరి జాగ్రత్త ఉండాలని కూడా మీరు మళ్ళీ పదే పదే ప్రచారం చేయాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మరి హైదరాబాద్ లాంటి మహానగరం, సమైక్య ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర రాజధాని, ఇక్కడ ఓటర్లు ఉన్నారు. కొంతమంది వాళ్ళ ఊర్లలో కూడా ఓటర్లు ఉన్నారు. వాళ్ళు చూస్ చేసుకోవచ్చు. హైదరాబాద్లో ఉంటే పర్వాలేదు, ఎక్కడో దగ్గర చూస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అని కూడా మేము చెప్పడం జరిగింది ఈరోజు. మరి అది కూడా నేరం, శిక్ష అర్హుడవుతాడని చెప్పి కూడా ప్రచారం ఎక్కువ జరగాలి, ఎలక్షన్ కమిషన్ తరఫున జరగాలని కూడా చెప్పడం జరిగింది. తర్వాత పేర్లు బోయినపల్లి వినోద్ కుమార్ బోయినపల్లి అని రాస్తారు, కర్నే ప్రభాకర్ కర్నే అని రాస్తారు. మరి ఆ బిఏలో తెలుసో తెలియకో రిజెక్ట్ చేస్తారు కొన్ని దిక్కుల. మరి అది చెప్పాలని చెప్తే మేము డెఫినెట్గా ఇవాళ జరిగేటువంటి మీటింగ్లో మేము చెప్తామని. ఇంగ్లీష్లో మన స్పెల్లింగ్ మిస్టేక్స్ ఇంతకుముందు చెప్పిర్రు. అనసూయ అని మా పల్ల రాజేశ్వర రెడ్డి గారు తల్లి పేరున్నది, అనుసూర్య అని పడ్డది, రిజెక్ట్ చేసిండ్రట. అనసూయ. కాబట్టి కొన్ని దిక్కుల పలకడంలో ఎట్లా పలకడం రాసుకుంటారు వాళ్ళు. కాబట్టి ఇలాంటివన్నీ కూడా మేము మంచిగా క్షుణ్ణంగా చాలా విషయాలు వారి దృష్టికి తీసుకొచ్చినాము. ముఖ్యంగా ఒక మాసం, ఒక నెల రోజులు దీన్ని పొడిగించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తాం.